శ్రీపతి నిర్మల యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. నెల్లూరు జిల్లా ప్రస్తుతానికి తిరుపతి జిల్లా రాపూరు మండలం దగ్గర ఒక బొమ్మల బ్రిడ్జి ఉందండి. తెలుగు గంగ కాలువకి ఒక బ్రిడ్జి నిర్మించున్నారు. ఇక్కడికి వచ్చాను, ఇవాళ మా అత్తగారింటికి వచ్చానండి. ఇవాళ నేను మీతోటి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని మీ ముందుకు వచ్చానండి. చాలా విచారకరమైనటువంటి విషయం అది. ఆగస్టు 9వ తారీఖు కలకత్తాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఒక 31 సంవత్సరాల ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి ఆ అఘాయిత్యము, ఆ రేప్ మర్డరు ఇప్పటికి అందరికీ ప్రపంచమంతా తెలిసిపోయింది. భారతదేశం అంతా కూడా అందరు ధర్నాలు, సమ్మెలు, హర్తాళ్లు చేస్తా ఉన్నారు. ఆ విషయం గురించి మీతో ఇవాళ నేను మాట్లాడదలుచుకున్నానండి. ఇంతవరకు నేను అది మాట్లాడలేకపోయాను, ఎందుకంటే ఆగస్టు 9 జరిగింది ఈ సంఘటన. నాకైతే మా ఇంట్లో కూడా ఒక విషాదం జరిగిందండి. మీకు ఆల్రెడీ చెప్పాను, మా భర్త గారు చనిపోయారు. ఇక ఆ హడావిడిలో, ఆ దుఃఖంలో, ఆ బాధలో నేను ఉన్నాను. కాబట్టి నేను ఈ విషయం ప్రస్తావించలేకపోయాను. 9వ తారీఖు జరిగిన సంఘటన ఇప్పటి వరకు కూడా అండి, దానికి ఇంకా ఒక అంతు చిక్కలేదు. ఎవరు చేశారు, ఎలా జరిగింది, ఇంతవరకు దానికి అంతు అప్పు లేదండి. ఇలా జరుగుతూ ఉన్నాయి. అది అక్కడ జరుగుతూ ఉండగానే మళ్ళీ 4 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యం, 2 స్కూల్ పిల్లల మీద అఘాయిత్యం, చిన్న స్కూల్ పిల్లలు, పక్కింటి పిల్లల్ని, ఆ ట్యూషన్కి వచ్చిన పిల్లల్ని రేప్ చేశారు. స్కూల్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు. ఇవన్నీ వింటా ఉంటే భారతదేశంలో స్త్రీకి రక్షణ ఉందా, అమ్మాయికి రక్షణ ఉందా? ఎంత విచారకరమైన, బాధాకరమైన విషయమో తెలుసా ఇది. ఒక ట్రైనీ డాక్టర్, ఆ అమ్మాయి డాక్టర్ చదివించడానికి ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు. వాళ్ళు ఎన్ని లక్షలు వ్యయం చేస్తుంటారు. లక్షలు వదిలేసేయండి, డబ్బు మనం సంపాదించుకుంటాం, అది వస్తే వస్తుంది, పోతే పోతుంది. ఒక నిండు ప్రాణం బలి చేశారు. మొన్న ఒక నిర్భయ, నిన్న ఒక అభయ, ఈ రోజు ఒక ఆమె. రేపెవరు? ఇంతేనా? ఇది పోతూనే ఉంటుందా? దీనికి అంటూ ఆపు లేదా? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఆ చేసే వాళ్ళకి భయం లేదు, ఇంక మీద చేయబోయే వాళ్ళు కూడా భయం లేదు. భారతీయ శిక్షా స్మృతి ఎలాగుందంటే, వాళ్ళని అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించడం, తర్వాత బెయిల్ ఇచ్చి బయటకు పంపించడం, కోర్టులకు తిప్పడం, కేసులు పెట్టడం, వాయిదాలు వేసుకోవడం, ఆ తర్వాత ఏదో ఒక రికమెండేషన్ లేకపోతే ఏదో ఒకటి చేసి వాళ్ళని బయటకు పంపించడం, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత ఉరి శిక్ష వేయడం. అది కూడా కొన్ని రేర్ కేసెసే కదండి. అదే ఒకసారి మీరు గల్ఫ్ కంట్రీస్ విషయం ఆలోచిస్తే అండి, ఆ దేశాలలో, అరబ్ దేశాలలో తప్పు చేసిన వాడిని 10 మంది ముందు నిలబెట్టి అక్కడికక్కడే కాల్చి చంపేస్తారు. ఆ గల్ఫ్ దేశాలలో శిక్షా స్మృతులు ఎలా ఉన్నాయంటే, అలా తప్పులు చేసిన వాళ్ళని అప్పటికప్పుడే వాళ్ళని ఏం అరెస్టులు, కేసులు ఏం చేయరండి, తీసుకొని వస్తారు. 100 మందిలో 1000 మంది ముందు వాళ్ళని నిలబెట్టి మధ్యలో నిలబెట్టి వాళ్ళని కాల్చడమో, తల నరకడమో, ఉరివేయడమో, ఏదో ఒక శిక్ష వేస్తున్నారు. కాబట్టి ప్రక్కన వాళ్ళకి భయం కలుగుతుంది. ఓహో, మనం చేస్తే మన పరిస్థితి కూడా ఇదేనేమో అని కాస్త భయం కలుగుతుంది. మన దేశంలో అలాంటి శిక్షలు ఉన్నాయా? లేవు. ఎన్కౌంటర్లు ఎప్పుడో చేస్తారు, అది రేర్ కేసెస్ లో. ఎన్కౌంటర్ ఎందుకు చేయకూడదు? ఇలా చేసే మగవాళ్ళని అప్పటికప్పుడే చంపేస్తే భయంకరంగా చంపాలి. అది కూడా ఊరికే సులభంగా చంపకూడదు. భయంకరంగా అంటే వాళ్ళ చావు చూసి మిగిలిన మగపిల్లలు, మిగిలిన పురుషులు భయపడాలి. అలాంటి శిక్షలు వేయాలండి, అప్పుడే వీళ్ళు బాగుపడతారు. కానీ లేకపోతే ఆడపిల్లలకు రక్షణ లేదు. ఎక్కడండి 4 సంవత్సరాల పిల్లల మీద అఘాయిత్యం చేస్తున్నారంటే ఆ భయంకరమైన దుఃఖం వస్తుంది నాకు చెప్పడానికి కూడా. 4 సంవత్సరాల పిల్లల దగ్గర ఏం వెతుక్కుంటున్నారు వాళ్ళు? ఇంకా బిడ్డల్ని కనొచ్చా? అసలు ఆడబిడ్డలు కనొచ్చా ఈ భారతదేశంలో? నేనైతే ఒకటే అప్పీల్ అండి, నా అప్పీల్ ఏంటి తెలుసా? ఇక మీదట గర్భధారణలో ఆ పరీక్షలు చేస్తారు కదా, ఆడో మగో చెప్పేయండి. అది చట్టం నేరం అన్నారు కదా, అలా చెప్పడం నేరము. లింగం చెప్పడం నేరము. ఆడ మగ అసలు వెళ్ళకూడదు. స్కాన్ సెంటర్లలో బ్యాన్ చేశారు. ఎందుకండి చేశారు? చెప్పనివ్వండి. ఆడపిల్లని తెలిస్తే కనకుండా మానేస్తారు స్త్రీలు. ఆడవాళ్ళు కనకుండా మానేస్తారు. ఆడపిల్లలు కనొద్దండి, భారతదేశంలో వద్దండి. వాళ్ళకి ఎక్కడ రక్షణ లేదు, ఇంట్లో లేదు, బయట లేదు, స్కూళ్ళల్లో లేదు, ట్యూషన్లలో లేదు, కాలేజీల్లో లేదు, ఆఫీసుల్లో లేదు, ఎక్కడ రక్షణ లేదు ఆడపిల్లలకి. అలాంటప్పుడు ఎందుకు ఆడపిల్లల్ని కనాలి? కాబట్టి ఇక మీదట భారతదేశ చట్టం మార్చి గర్భధారణ చేసుకున్న తర్వాత వీళ్ళు స్కానింగ్లకు వెళ్తారు కదా, మరి గర్భవతులు, అక్కడ చెప్పండి, ఆడ మగ చెప్పండి. మగ అయితేనే కంటారు, ఆడైతే వద్దండి. ఆడపిల్లలైతే కనేది అవసరం లేదండి. ఎందుకంత బాధపడి నేను చెప్తున్నానంటే, పుట్టిన బిడ్డల మీద, నెలల బిడ్డల మీద,
సంవత్సరాల బిడ్డల మీద అఘాయిత్యాలు చేస్తా ఉంటే ఎక్కడ పిల్లల్ని దాచిపెట్టాలి? కడుపులో దాచిపెట్టుకుని 9 నెలలే సేఫ్ అన్నమాట. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అమ్మాయిలకి సేఫ్టీ లేదా? ఇలాగుంటే ఆడపిల్లలు ఎలా బతకాలి? అదేమంటే అమ్మాయిల మీద చెప్తారు, వాళ్ళ డ్రెస్సింగ్ బాగలేదు, వాళ్ళు అలా వేసుకున్నారు, ఇలా వేసుకున్నారు. డ్రెస్సింగ్ బాగలేకపోతే వాళ్ళ చెల్లి డ్రెస్సింగ్ బాగా వేసుకోదు అన్న టెంప్ట్ అవుతున్నాడు ఇంట్లో, తండ్రి టెంప్ట్ అవుతున్నాడు ఇంట్లో, బంధువులు వస్తున్నారు టెంప్ట్ అవుతున్నారు. డ్రెస్సింగ్ బాగలేదంటే అదే వాళ్ళ చెల్లి, వాళ్ళ మరదలో, లేకపోతే వాళ్ళ అక్కో అలా ఉంటే వాళ్ళు అలా చేస్తున్నారా డ్రెస్సెస్ బాగలేదని? ఇప్పుడు అందరూ మోడర్న్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుంటారు, డ్రెస్సుల మీద తప్పు పెడతారు. మీ చూసే కళ్ళల్లో సంస్కారం ఉంటే ఏ డ్రెస్ అయినా ఒకటే. అంత విపరీతమైన డ్రెస్ వేసుకొని పిల్లలు రావట్లేదు. ఇప్పుడు ఆ డాక్టర్ అమ్మ ఏం డ్రెస్ వేసుకుందండి? ఆ అమ్మాయి ఓవర్ డ్యూటీలు చేసి పాపము అక్కడ పోయి రెస్ట్ తీసుకుంది. ఆ రోజు ఏదో వాళ్ళకి డిన్నర్ జరిగిందంట, జూనియర్ డాక్టర్స్ కి ఏదో డిన్నర్ జరిగిందంట. ఆ అమ్మాయి అక్కడ పోయి అమ్మాయి రెస్ట్ తీసుకుంది. రెస్ట్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్న అమ్మాయి మీద పోయి అఘాయిత్యం చేసి చంపి తెల్లబాటప్పటికంతా అమ్మాయి న్యూడ్ బాడీ కనబడతా ఉంది. ఇదేనా సంప్రదాయము? భారతదేశ సంప్రదాయం. భారతదేశం అంటే సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ప్రపంచ దేశాలు సభాషను మెచ్చుకునేటటువంటి సంస్కృతి గల దేశం ఇదేనా? మనల్ని మనమే మెచ్చుకోవాలండి. ఇక మీదట గర్భధారణ అయినటువంటి స్త్రీలు స్కాన్ సెంటర్లకు వెళ్తే ఆడో మగో చెప్పేయండి. ఆడపిల్లలు అయితే కనడం మానేస్తారు, మగపిల్లలనే కంటారు. అప్పుడు సృష్టి ఆగిపోతుంది. అప్పుడు బాగుంటుంది ఈ పురుషులకి, అలా చేసే వాళ్ళకి. ప్రతి ఒక్క తల్లికి నేను మరి చేతులెత్తి జోడించి నమస్కరించి చెప్తున్నాను, మీ కొడుకులకి సంస్కారం నేర్పించండి. మీ కొడుకులకి చెప్పండి, చిన్నతనం నుంచి వాళ్ళకి చెప్పండి. అమ్మాయిలకి ధైర్యం నూరిపోయండి. అమ్మాయిని ఏడ్చి మూల కూర్చొనేటట్టుగా ఆడపిల్లల్ని పెంచొద్దండి. ధైర్యం నూరిపోయింది. ధైర్యంగా ఫేస్ చేసేటటువంటి నేర్పించండి. వాళ్ళకి కొన్ని జూడో, కరాటే, ఫైట్ లాంటి వాళ్ళకి శిక్షణ ఇప్పించండి. ఆడపిల్లలు వంటింటి కుందేళ్ళను చేయొద్దండి. వాళ్ళని బయటకు వెళ్ళనండి. అలా అంటే కూడా బయటకు వెళ్తే కూడా రక్షణ లేకుండా చేస్తున్నారే మా పిల్లలకి, మమ్మల్ని ఎలా పంపించమంటారని కొందరు తల్లులు ఆవేదన చెందుతా ఉన్నారు. మేము చదివించడానికి దూర ప్రదేశం పంపించాలంటే భయపడి చచ్చిపోతున్నారు పేరెంట్స్. వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేదాకా మరి గుండెల్లో దడబుడుతా ఉంది తల్లులకి, తండ్రులకి. ఇలాంటి పరిస్థితి కొనసాగితే భారతదేశం ఏమైపోతుంది? ఎటువైపు పోతుంది? డెవలపింగ్ కంట్రీ. ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. ఎక్కడ డెవలప్ అవుతుందండి? సో డియర్ ఫ్రెండ్స్, దయచేసి నా ఆవేదన, ఇది నా ఆవేదన కాదు, కోట్లాది తల్లుల ఆవేదన. మా కడుపుల్లో, హృదయంలో మంట ఇది. ఆడపిల్లల పట్ల జరిగే అఘాయిత్యాలు, అన్యాయాలు. ఆడపిల్లల మీద తప్పు చెప్పకండి. వాళ్ళు ఉన్నారు, ఏదో డ్రెస్సింగ్ అలా ఇలా వేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కేవలం అదొక్క సాకే చెప్పి వాళ్ళ మీద అఘాయిత్యాలు చేసి వాళ్ళ నిండు ప్రాణాలు తీసి ఆ తల్లిదండ్రుల కడుపుల్లో మంటలు పెడుతున్నారు. అలాంటి అబ్బాయిలకి ఎలాంటి శిక్ష వేయాలి భారతదేశం? అది ముఖ్యంగా ఇండియన్ పీనల్ కోడ్ మార్చాలండి. ఇండియన్ పీనల్ కోడే మార్చేయండి. వెంటనే అప్పటికప్పుడే వాళ్ళని నరికి చంపండి, లేకపోతే ఉరివేయండి, లేకపోతే వాళ్ళని గంట కాల్చి చంపండి. అలాంటి శిక్షలు వేస్తే రేపు తెల్లవారి అందరూ భయపడతారు. వేరే మగపిల్లలు భయపడతారు. ఓహో ఇది చేస్తే నాకు ఇలా అవుతుంది కదా అని భయపడతారు. దయచేసి పెద్దలకు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆడపిల్లల్ని మనం అట్లా పోగొట్టుకునే తల్లుల పట్ల మనం ఎంత బాధపడాలి. ఈ రోజు వాళ్ళకైంది, రేపు మనకవుతుంది, రేపు ఇంకొకరికి అవుతుంది. ఆడపిల్లలు గల తల్లిదండ్రులు మరి ఎంత అవస్థ పడాలి చెప్పండి. నాకైతే ఆడపిల్లలు లేరండి, 2 కొడుకులే. అట్లని నేను గర్వంతో తలెత్తుకునే పరిస్థితి లేదు. నాకు 2 కోడళ్ళు ఉన్నారు, మనవరాలుంది, ముని మనవరాలుంది. ఇంకా వాళ్ళ సంతతి ఇంకా ఎంతో వృద్ధి అవుతుంది. అంటే ఇంకా జీవితంలో ఆడపిల్లలనే కనకూడదా? వాళ్ళు పుట్టనేకూడదా? పుట్టిన ప్రతి ఇదే శాపమా? ఒక బిడ్డకైతే మన బిడ్డలు బాగున్నారు కదా, మాకేం బాధ లేదులే అని ఎవ్వరు దయచేసి అనుకోకండి. ఆ తల్లికైంది రేపు మనకు అవ్వచ్చు, రేపు ఇంకొకరికి అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయ సంస్కృతిని కాపాడే ప్రయత్నంలో ప్రతి ఒక్క తల్లి కూడా జాగ్రత్త వహించండి, ప్రతి తండ్రి జాగ్రత్త వహించండి. మరి అబ్బాయిలకి నేర్పిస్తాం, చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పిద్దాం. సంస్కృతి, భారతీయ సంస్కృతిని వంట పట్టించే విధంగా మనం వారితో మాట్లాడతాం కదా. ఈ నాగరికత, ఈ ఆచార వ్యవహారాలు, ఈ సంప్రదాయాలు, ఈ పండుగలు, ఇవన్నీ బాగా మనం తలకెక్కిస్తున్నప్పుడు ఇవి కూడా వాళ్ళకి తలకెక్కేలాగా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. ప్రతి తల్లి కూడా పుణ్యం కట్టుకోవాలి, ప్రతి తండ్రి కూడా పుణ్యం కట్టుకోవాలి. అబ్బాయిలు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఏ అమ్మాయిని కూడా అటువంటి కళ్ళతో చూడొద్దండి. ఏ అమ్మాయిని కూడా అలా చెడుగా చేయొద్దండి. మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ రోజు ఆ డాక్టర్ అమ్మకి అయింది, మళ్ళీ వెంటనే 4 సంవత్సరాల పిల్లకి అయింది. మళ్ళీ చూసిన పిల్లలు ఇద్దరు పిల్లల్ని, ఆడపిల్లల్ని 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్ పిల్లలు కూడా చంపి పడేశారు, నీళ్ళలో పడేశారు. ఈ సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఇలా ఎన్ని వినాలి మేము? ఇలా ఇంక వింటూనే పోవాలా? ఇంకా దీనికి అంతమే లేదా? దయచేసి ఆలోచిస్తాం అందరం కూడా. అదేమంటే 10 లక్షలు ఇచ్చేస్తారు.
10 లక్షలు ఇస్తే సరిపోతుందా? నిండు ప్రాణం తిరిగి వస్తుందా? ఆ తల్లిదండ్రులకి ఆ కడుపు మంట, కడుపు కోత తీరిపోతుందా? 10 లక్షలు ఇచ్చేస్తే డబ్బులు ఎవరికి కావాలండి? బంగారం అంటే బిడ్డ పోయింది వాళ్ళకి. అట్లాగే ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు, ఎంతమంది నా వీళ్ళని అఘాయిత్యం చేస్తున్నారు. ఇకనైనా ఇది ఆగాలంటే నిజంగా చెప్తున్నా, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే భారతీయ శిక్షా స్మృతులు మార్చాలి. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ వెంటనే వాడిని చంపేసే శిక్షా తీసుకొని వస్తే భారతదేశంలో అప్పుడు మగపిల్లలు భయపడతారు. ఇది నా విన్నపం. దయచేసి అందరూ కూడా నా ఆవేదన అర్థం చేసుకోండి. నాలాగా బాధపడే అనేక మంది తల్లుల్ని గురించి కూడా ఆలోచించండి. ఇక మీదట అటువంటివి జరగకుండా మనందరం కలిసి కట్టుగా మన పిల్లలకు నేర్పించడం అయితేనేమి, మన విద్యాలయాల్లో, మన కళాశాలల్లో ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడం అయితేనేమి, మోటివేట్ చేయడం అయితేనేమి పిల్లల్ని, ఈ ప్రయత్నాల్లో మనం ముందుకు సాగదాం. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఆవేదన మీకు అర్థమైనట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అనేక మందికి షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుంటాను. ఇలాంటి తల్లులందరికీ, అలా బాధపడిన తల్లులందరికీ మనస్ఫూర్తిగా నేను జోహార్లు అర్పిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్.